స్పెషల్ ఇంటర్వ్యూ ఇస్తే అట్లా చేస్తున్నా స్పెషల్ ఇంటర్వ్యూ ఇస్తే ప్రాణం ఇష్టమే కానీ బీటెక్ కాబట్టి ఏం కాదు అందరికీ ఒకసారి అందరికి నేను ఎవరికేమి ఇవ్వలే రెడీయా మీరందరూ నా పైన చూసిన ప్రేమకు అభిమానానికి మీ అందరికి ధన్యవాదాలు. మీరు నిన్నట్టుండి ఒక న్యూస్ నడుస్తూ ఉంది, నేనేదో అసైన్డ్ భూమి కొన్నానని. నేను కొన్నది కేవలం 4 ఎకరాల భూమి. పూర్తిగా రూల్ ప్రకారం పద్ధతి ప్రకారం లీగల్గా అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే కొన్నాం. 1960 నుండి రికార్డ్స్ ఉన్నాయి. సుమారు నలుగురి యొక్క పేర్ల మీద మారినాయి ఇప్పటి వరకు. 4 సార్లు అంటే దాని అర్థమైంది 4 సార్లు రిజిస్ట్రేషన్లు కూడా అయినాయి, మొటేషన్లు అయినాయి. వాళ్ళు బ్యాంకులో లోన్లు తీసుకున్నారు, వ్యవసాయం చేశారు. అటువంటి ల్యాండ్ నేను కొన్నాను, నాకు కూడా రిజిస్ట్రేషన్ అయింది. అసైన్ ల్యాండ్ అని అనడము కొంచెం హాస్యాస్పదంగా ఉన్నది. అసైన్డ్ అయి ఉంటే 4 సార్లు ట్రాన్సాక్షన్ రిజిస్ట్రేషన్ ఎట్లా జరిగినాయి. ఏదున్నా నా గురించి మీ అందరికి కూడా బాగా తెలుసు. నేను తప్పు తెలిసేటట్టు కూడా నేను చేయను, అటువంటి ఆలోచనలు కూడా నాకు లేవు. అసైన్డ్ భూముల గురించి ఎవరన్నా నేను సలహా అడిగినప్పుడు కొనొద్దనే చెప్తాను నేను, కానీ ఎక్కడ కూడా ఆ దాఖలాలు కనబడలే. అటువంటి అనుమానపడాల్సిన ఆస్కారం కూడా లేకుండే కనుక కొన్నాము, రిజిస్ట్రేషన్ అయింది. మరి దాన్ని అసైన్డ్ అని అంటూ ఉన్నారు. నా దృష్టిలో అయితే 60 ఏళ్ళ నుండి మనం డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకున్నాం. 60 ఏళ్ళ నుండి డీటెయిల్గా డాక్యుమెంట్స్ చూసినాము. 4 సార్లు చేతులు మారినాయి. మారిన తర్వాత ఎవరికైనా ఇంకో వేరే రకమైన అనుమానం ఎందుకు వస్తుంది, రాదు కదా. కనుక దాన్ని కొనుగోలు జరిగింది. దీంట్లో ఏమాత్రం దౌర్జన్యం కానీ ఇంకేదో కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏమి ఎవరితో యూజ్ చేయలే. మేము కొన్నాము, వాళ్ళు రిజిస్ట్రేషన్ అయినాక డాక్యుమెంట్స్ తెచ్చిచ్చారు తప్ప అంతకుమించి దీంట్లో పెద్ద చెప్పుకోదగ్గ ఏం లేదు. అయినా నేను మీరు అందరు కోరుతున్నారు కనుక మీకు క్లారిఫై వాస్తవమైన పొజిషన్ మీ దృష్టిలో పెట్టినా. దీంట్లో ఏమాత్రం తేడా లేదు. తేడా ఏమన్నా ఉంటే అప్పుడు మీరు నన్ను అడగచ్చు. ఐ థింక్ సెప్టెంబర్ అనుకుంటా, 15th 2015లో కొన్నా. ओके अब ये बोलना है बहुत हो गया जी. It's not press conference. You just wanted a clarification. I gave you. సార్ కేకేదని కాకుండా అంటే ఈ మొత్తం దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గవర్నర్ కలిసి ఇవన్నీ చేస్తున్నారు. ఇది ఎట్లా చూస్తారు ఈ మొత్తం దాన్ని, ఈ భూమి దాన్ని? నేను దీనికి మించి ఇంకేం చెప్పదలుచుకోలేదు. నేను ఉన్న 4 ఎకరాల భూమి గురించే నేను మాట్లాడతాను, అంతకు మించి నేను మాట్లాడేది. అది రానియండి, అసైన్డ్ అనేది రానియండి అన్న. 4 సార్లు రిజిస్ట్రేషన్ ఎట్లయితే డిపార్ట్మెంట్ ఉందా లేదా, అసలు ఏది పద్ధతి అది? నేను రూల్కు వ్యతిరేకం పోయే మనిషిని కాదు. చూడదే కోల్పోతున్నారు.